ఒక విద్యా సంస్థ లక్ష్యం చదువు చెప్పడం ఒక్కటే కాదు, జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పెంపొందించడం, సొసైటీకి ఒక బెస్ట్ సిటిజన్ ని అందించడం. ఇదే మోటోని స్థాపించిన మొదటి రోజు నుండే ఆచరణలో పెడుతూ ఎందరో విద్యావేత్తల్ని, మేధావుల్ని, నాయకుల్ని తీర్చిదిద్దుతున్న వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ ఫ్రమ్ రాజ్కోట్, గుజరాత్. స్కూలింగ్ అండ్ +2 పూర్తయిన ప్రతి స్టూడెంట్ కోరుకునేది టాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, లైఫ్లో సెటిల్ కావాలని. అలాంటి ఎందరో స్టూడెంట్స్ కలలకి చిరునామాగా మారుతున్న యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఉదయ చెప్పు, ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ నీకు? యూనివర్సిటీ అంటే బాగానే ఉంటుంది చదవడానికి. ఎస్పెషల్లీ మన ఆంధ్ర స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ అదే స్టేట్లో చదవడం వల్ల మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ రాదు. లాంగ్వేజ్ రాకపోతే ఏంటి, ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు లాంగ్వేజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఇక్కడ జాయిన్ అవ్వడం ఏంటంటే లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీషు. మెయిన్ ఒక స్టూడెంట్కి ఉండాల్సింది హిందీ, ఇంగ్లీష్. ఎందుకంటే మనకి చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ అందరిలో సగం మంది హిందీ, ఇంగ్లీషే యూస్ చేసి మాట్లాడుతున్నారు. తెలుగు, తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయిపోతున్నారు. నిజం. అలా జరగకుండా ఉండాలంటే మన మార్వాడి యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మనకి చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు కదా. జస్ట్ లైక్ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి, బీహార్లో. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారు. హిందీ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. రూమ్మేట్స్, సో వాళ్ళతోటే లంచ్కి వెళ్తాను, తింటాను. అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందని. ఎడ్యుకేషన్ ఎలా ఉంది? స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? ఫ్యాకల్టీ అంతా? స్టాండర్డ్స్ అంటూ బాగానే ఉన్నాయి మేడం. ఫ్యాకల్టీ అంతా క్లోజ్గా మనకి మనం రెస్పాండ్ అయ్యి క్వశ్చన్ అడిగితే వాళ్ళు 100% ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ రోజు చెప్పకపోయినా నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా చెప్తారు. కానీ మనం ఆన్సర్ క్వశ్చన్ అనేది అడగడం ఫస్ట్ ధైర్యంగా అడగాలి. సో నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్ అనుకుంటే, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? గర్ల్స్ని అయితే ఖచ్చితంగా ఈ క్యాంపస్కి పంపించవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఇక్కడ అంతా బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగున్నాయి. ఓకే. సో ఫుడ్ అంతా ఎలా అనిపించింది? ఫుడ్ నార్త్ సౌత్ మిక్స్ చేసి పెట్టినా చాలా బాగుంటాయి. ప్రతిరోజు ఈవినింగ్, మార్నింగ్, డిన్నర్, లంచ్ బాగానే ఉన్నాయి. ఓకే. రాష్ట్రాలు దాటి వెళ్తున్నామంటే అక్కడ నాణ్యమైన విద్య అయినా ఉండాలి, లేదంటే అతి తక్కువ ఫీజు స్ట్రక్చర్ అయినా ఉండాలి. కానీ మార్వాడి యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుకే ఇంటర్నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్ అందిస్తూ 2 తెలుగు రాష్ట్రాల మధ్యతరగతి స్టూడెంట్స్కి వరంగా వారి భవిష్యత్తుకి భరోసాగా నిలుస్తుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ మాటల్లో మీరే వినండి. సో మార్వాడి యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నాను? ఎందుకంటే ఆంధ్రాలో బోల్డెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బోల్డెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ వద్దనుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్లా అనుకునే పోతే 5 lakhs అడిగారు 1 year. అవునా? ఓకే. ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు ఫీ స్ట్రక్చర్. సో ఇక్కడ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉంది. వచ్చి చూసిన తర్వాత నీకు ఏమనిపించింది యూనివర్సిటీ? అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనకి కంఫర్టబుల్గా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ బాగానే ఉందా? ఓకే. ఫీ స్ట్రక్చర్ బట్టి అండ్ ప్లేస్మెంట్స్ అవి ఇక్కడ బాగుంటాయి కంపేరింగ్ టు దట్. మార్వాడి యూనివర్సిటీ కొంచెం మంచిగా ఉంది. ఓకే. ఫ్యాకల్టీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, ఎడ్యుకేషన్ బాగుంది. లైక్ అన్ని ఆస్పెక్ట్లో చూసుకుంటే పర్వాలేదు, చాలా బాగుంది మేడం. ఫీజ్ స్ట్రక్చర్ నచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడైతే అంతా బాగుంది. చాలా మంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు, స్కిల్స్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ నచ్చింది. అంటే ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, హిందీ, ఇంగ్లీష్. ఫ్యాకల్టీ మంచిగా ఉంది, డౌట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హైదరాబాద్ లో బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా వికాస్, అన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు? తక్కువ మనీలో ఇంకా ఎక్కువ ఫీచర్స్ అంటే మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా అన్ని తెలుసుకుంటున్నాము. చదివిన అక్షరం మెదడుకి చేరాలి అంటే మంచి వాతావరణం, సరైన ఆహారం ఉండాలి. అలాగే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కోసం స్పోర్ట్స్ అండ్ కల్చర్ యాక్టివిటీస్ కావాలి. వీటన్నింటినీ ఫస్ట్ ప్రయారిటీగా ప్రొవైడ్ చేస్తుంది మార్వాడి యూనివర్సిటీ. అందుకే ప్రతి స్టూడెంట్ హోమ్లీ వైబ్ ని ఫీల్ అవుతున్నారు. మంచిగా ఉంది మ్యామ్, రీడింగ్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంది, చదివేది అంతా మొత్తం చాలా బాగుంది. కమ్యూనికేషన్ స్కిల్, ఈవెన్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఫారినర్స్, స్కిల్స్ అని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఇంకేంటంటే ఫ్యాకల్టీస్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు మేడం. ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, అందువల్ల మాకు ప్రియారిటీ కాస్త ఎక్కువ ఉంటుంది. సో అయితే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయా? ఓన్లీ స్టడీస్ కాకుండా అకాడమిక్స్ అనే కాకుండా అదర్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది, అన్ని ప్రమోట్ చేస్తారు. నువ్వు ఏందైనా సాధించవచ్చు. అలా ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ ఉన్నారు,
ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్లీ ఉన్నారు. ఇంటికి ఇల్లు మీద అంత ఏం లేదు ఇప్పుడు. అంటే నార్త్ ఇండియన్ కదా, మనకు అంత అలవాటు ఉండదు నార్త్ ఇండియన్. అంటే సౌత్ మెస్ కూడా ఉంది. సౌత్ మెస్ కూడా ఉందా? సో అందరూ హ్యాపీగా సౌత్ మెస్ లో తింటున్నారు. అవును, ఫుడ్ కూడా అలవాటు అయిపోయింది. ప్రజెంట్ ఆల్ఫా జోన్లో ఉన్నాం, కానీ మార్వాడి యూనివర్సిటీలో చదవడానికి వచ్చిన ప్రతి స్టూడెంట్ జెన్జెడ్నే. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు ట్రెండీ అండ్ ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వారి ఫ్యూచర్ని సెటిల్ చేయడానికి ఎప్పటికప్పుడు టీచింగ్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటూ స్టూడెంట్స్ ఫస్ట్ చాయిస్గా నిలుస్తుంది మార్వాడి యూనివర్సిటీ. ఇక్కడ అడ్వాన్స్ సిస్టమ్ ఉంది లైబ్రరీలో. అంతా ఏఐ నుంచి మనం బుక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ర్యాకర్ ఏది అంతా మొత్తం అదే చెప్తుంది. అందువల్ల రీడింగ్ ఎన్విరాన్మెంట్ కాస్త చాలా బాగుంది మేడం. వెరీ ఇంపార్టెంట్ కదా. సో రీడింగ్ ఎన్విరాన్మెంట్, చదువుకోవడానికి చాలా ఎన్విరాన్మెంట్ బాగుంటేనే నెక్స్ట్ ఇంకా చదువుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ స్టార్టప్ కోసం దాని నుంచి వీళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది మార్వాడి యూనివర్సిటీ నుంచి. ప్లస్ ఎకానమికల్ కూడా సపోర్ట్ ఇస్తారు వీళ్ళు. సో ఇంక్యుబేషన్ సెంటర్స్, ఇన్నోవేషన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే, మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే తక్కువ ధరలో ఎక్కువగా చదవాలి అని ఉంటుంది. ఇంజనీరింగ్ అని మా కళ, దాన్ని అది ఫిల్ చేసేది మార్వాడి యూనివర్సిటీ అని నా ఒపీనియన్. అంటే ఇక్కడ దాంతో పోలీస్ అడ్వాన్స్డ్గా ఎక్కువ నార్మల్గా మన బుక్స్తోనే కాకుండా ల్యాప్టాప్లో అన్నీ చెప్తారు. ప్లస్ ఏంటంటే రికార్డ్ స్క్రీన్స్ చూపిస్తారు. ఫ్యాకల్టీ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ మనం ఏమైనా కోడింగ్ వాటిలో ఏమైనా వెళ్ళాలనుకున్న క్లబ్స్ వాటి ద్వారా చాలా. సో ఇన్నోవేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చదివిన చదువుకు సార్థకత, పెట్టిన రూపాయికి న్యాయం, పేరెంట్స్కి పిల్లలు ప్రయోజకులయ్యారనే సాటిస్ఫాక్షన్, సొసైటీలో రెస్పెక్ట్ దొరకాలంటే మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి. మార్వాడి యూనివర్సిటీ నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్ టైఅప్తో 100% ప్లేస్మెంట్స్ అందిస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. మ్యామ్ అంటే ఇక్కడికి వస్తే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి, నేచర్ మంచిగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, హాస్టల్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది మ్యామ్. అంటే ప్లేస్మెంట్స్ ఎక్కడైనా మంచిగా ఉంటే ఎస్ఆర్ఎం అట్లా వాటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటే చాలా బాగుండేది మ్యామ్. ఫ్యాకల్టీ కూడా మనతో మంచిగా ఉంటారు. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉండేది అంటే మొత్తం ఇంగ్లీష్లోనే ఉండిద్ది. మనం రోజు ఇంగ్లీష్ వినటం వల్ల ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మనం ఎక్కడైనా చదువుకోవాలంటే చాలా ట్రీస్ ఉంటాయి, వాటి కిందకి వెళ్ళి చదువుకోవచ్చు. పీస్ఫుల్ మైండ్ ఉండిద్ది, టీసీ ఉండిద్ది, స్పోర్ట్స్ ఉంటుంది, చాలా బాగుండిద్ది మ్యామ్. అంటే ఇక్కడ గర్ల్స్కి చాలా సేఫ్టీ ఉంటుంది మ్యామ్. ఫుడ్ మంచిగా ఉండిద్ది, అసలు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు మ్యామ్. చాలా బాగా చదువుకుంటారు, ప్లేస్మెంట్స్ మంచిగా వస్తాయి. నెక్స్ట్ నేను చూసుకుంది ఏంటంటే వీళ్ళు ఫారెన్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి ఉన్నారు. 2 years ఇక్కడ, 2 years అక్కడ, 3 years 3+1 2+2 ఉంది. ఆ ప్రోగ్రామింగ్ నాకు నచ్చి నేను అక్కడ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలంటే మా అక్కల వెళ్ళిండ్లు, కానీ ఫుల్ కాస్ట్. వీళ్ళైతే తక్కువ కాస్ట్లో వీళ్ళే అంత ప్రాసెస్, మనం మనీ కట్టేస్తే వీళ్ళు చూసుకుంటారు.